హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చేయడం కోసం ముందుగా గిన్నెల్లో చికెన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా హోల్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి చీలికలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, 1 కప్ పెరుగు, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చికెన్కు బాగా పట్టేలాగా మసాలాలంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టేలాగా. ఇలా కలిపి 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన గిన్నెలో వాటర్ పెట్టి ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్స్ వరకు, ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, ధనియా పౌడర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీస్తే వాటర్ ఇలా మసులుతుంటవి. ఇప్పుడు ఇందులోకి రైస్ని వేసుకోవాలి. రైస్ వేసి మూత పెట్టేసుకోవాలి కలిపి ఒకసారి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే రైస్ కొంచెం వరకు ఉడుకుతుంది. ఇలా కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. మనకు ఇలా రైస్ మొత్తం పూర్తిగా ఉడికిపోతుంది. ఇప్పుడు వాటర్ తీసేసి పక్కన బిర్యానీ చేయడం కోసం గిన్నె పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేయడం కోసం ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ దగ్గర ఉండి చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. చికెన్ సగం వరకు ఉడికితే సరిపోతుంది. మనం రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్లో సగము ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. 10 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా రెడీ అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేస్తే దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఈ చికెన్లో రైస్ వేసేసుకోవాలి. మనం ముందుగానే రెడీ చేసుకున్న రైస్ వేసేసుకోవాలి. రైస్ అంతా వేసిన తర్వాత ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పూర్తిగా సెట్ చేసిన తర్వాత పుదీనా వేసుకోవాలి పైనుండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే వేసుకోని అవసరం లేదు. అలాగే కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్యాస్ పైన పెట్టుకోవాలి. 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ పెట్టాలి. కొంచెం బరువు కోసమని నేను చిన్న రోల్ పెట్టాను. పెంక పెట్టి వేడెక్కిన తర్వాత గిన్నె పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి. మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేస్తే దించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.